జగన్ని దెబ్బతీసేందుకు పులివెందుల్లో బీటెక్ రవి, కడపలో మాధవిరెడ్డి, అట్లాగే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ వీళ్ళంతా ఒక ప్లాన్డ్గా చేసుకెళ్తున్నారు. రాంప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా అందులో భాగంగా సిబిఐ ఎంక్వైరీ సీరియస్గా తీసుకోవాలని అమిత్ షాకి ఫిర్యాదు చేయడం జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి. అదే సమయంలో కడప నియోజకవర్గ పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు 53 ఎకరాలు ఆక్రమించినట్టు గుర్తించామని ప్రకటించారు. జిల్లాలో జరిగిన భూ కబ్జాల మీద త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా విచారిస్తారని ప్రకటించారు. వర్గ విభేదాలు అనేవి చిన్న చిన్న కారణాలు తప్ప అభివృద్ధిలో ఎక్కడా లోపం లేదని ప్రకటించారు. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుండి జితేంద్ర సింగ్ పర్యటించారు. జిల్లా అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం రాజీ పడదని తేల్చి చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం మొన్న బడ్జెట్లో జేఎస్డబ్ల్యూ వాళ్ళకి 25 కోట్లు టెండర్లకు పిలుపునిచ్చామని ప్రకటించారు. అట్లాగే 140 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో లైన్లకు పిలుపునిచ్చాం. దావోస్లో జరిగే సదస్సులో కడప స్టీల్ ప్లాంట్ మీద కూటమి ప్రభుత్వం చర్చించబోతోంది. ఎవరి ఆశ వాళ్ళది. డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేయమన్న టీడీపీ నేతలు అడగడంలో తప్పేం లేదు. జరగబోయేటటువంటి రాష్ట్ర అభివృద్ధి మోడీ సహకారంతోనే సీఎం ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. జమ్మలమడుగు మండలంలో జరిగిన అవినీతి మీద ఫిర్యాదులు చాలా వచ్చినాయని ప్రకటించారు.